భక్త జనావళి అలాగే పుర ప్రముఖులు నాయకులు అనేక మంది మీడియా మిత్రులతో పాటు కరసేవకులు ఎంతో మంది ఈ కార్యక్రమంలో ఉన్నారు. ముఖ్యంగా ఇది మాలాధారణ హనుమాన్ యొక్క మాలాధారణ సమయం కాబట్టి మాలను ధరించినటువంటి హనుమాన్ భక్తులు కూడా భారతదేశం వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తి హనుమంతుని యొక్క జయంతి రోజు తన చిన్న ఇంట్లో రామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ సీతారాం శ్రీరామ్ జయ రామ్ సీతారాం శ్రీరామ్ జయ రామ్ సీతారాం శ్రీరామ్ జయ రాముడు ఉన్నాడు. మరి పరశురాముడి పేరు కూడా రాముడే. ఈ లోకంలో ఒకడే రాముడు ఉండాలి, ఇంకా నన్ను మించిన రాముడు ఎవరు ఉండొద్దు అని రాముడి యొక్క పట్టాభిషేకం టైంలో పరశురాముడు గుడ్డలు తీసుకుని వస్తాడు ఆ పట్టాభిషేక సమయానికి. మరి ఆ సమయంలో మీరు ఆలోచన చేస్తే అంటే రామనామ మంత్రము తారక మంత్రము ఇది ఆత్మారాముని కొలిచేటువంటి మంత్రం కనుక ఇది యుగ యుగాలలో నిర్జీవంగా కాకుండా జీవంగా ఉండేటువంటి ఈ మంత్రాన్ని తారక మంత్రోపదేశం అంటారు. అయితే ఒక చిన్న కథ చెప్తా. ఈ నర్సంపేటలో ఎంతమంది దానికి సమాధానం చెప్తారో నేను అనుకుంటున్నా. ఏమిటాయి అంటే ఒక గ్రామంలో ఒక రాజు, అంటే గ్రామం అంటే ఒక పట్టణానికి ఒక రాజు ఉంటాడు. ఇప్పుడు మీ ఈ నర్సంపేట యొక్క గ్రామానికి ఈ మీకు చుట్టుపక్కల గ్రామాలు కలిపి ఒక ఎమ్మెల్యే ఉంటాడు. అతన్ని రాజు అని ఆనాటి కాలంలో అనేవాళ్ళు. అయితే ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఏం జరుగుతుందంటే ఒక యోగా సెంటర్ నడుస్తుంది. ధ్యానం యోగా అలాగే మంత్రజపం చేసేటువంటి ఒక యోగా గురువు ఆ కార్యక్రమాన్ని పెట్టితే ఈ హనుమాన్ భక్తుల్లాగానే మాలలు వేసుకొని ఆ స్వామి దగ్గరికి ఉపదేశం తీసుకున్నారు. ఉపదేశం తీసుకున్నప్పుడు ఉపదేశం తీసుకున్నప్పుడు ఏమైందంటే చిన్న చిన్న పిల్లలందరూ ఉపదేశం గురు వేద పాఠశాలలో వెళ్ళి నేర్చుకుంటున్నారు. ఒకరోజు ఆ ప్రాంతాన్ని ఏలేటువంటి రాజు అంటే ఈ దొంతి మాధవరెడ్డి అంటే ఎమ్మెల్యే అనుకోవాలి మీరైతే, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. అయితే ఆయన సివిల్ డ్రెస్ లో ఆ గ్రామం కుగ్రామం గుండా వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ లాస్ట్ లో కూర్చున్నటువంటి పిల్లోని దగ్గరికి వెళ్ళాడు రాజు. గుర్రం మీద వచ్చాడు. అప్పుడు కాలంలో గుర్రాలు ఉంటాయి కదా, గుర్రం మీద వచ్చి అరే ఏమిరా నాయన ఇదంతా ఏం జరుగుతుంది, మీ గురువు గారు ఏం చెప్తున్నారు స్టేజీ మీద కూర్చోండి, మీరందరూ ఎందుకు ఈ గుండుకు ఇచ్చుకొని పిలిక చుట్టు పెట్టుకొని ఈ వేషాలు ఎందుకు ఇచ్చారని అడుగుతాడు. అప్పుడు చిన్నపిల్లోడు ఏమంటాడంటే అయ్యా ఈ వేద విద్య ఈ యోగ విద్య ఈ ధ్యానాన్ని నేర్చుకుని ఒకవేళ గురువుని యొక్క మంత్రాన్ని జపిస్తే 100 సంవత్సరాలు బతికేవాడు 120 సంవత్సరాలు బతకొచ్చు. అది మా గురువు గారు చెప్తున్నారు. ఆ విద్య ఆ శ్వాస విద్య ధ్యాన విద్య యోగ విద్య నేర్పుతున్నాడు, దాంతోపాటు ఆత్మ విద్య కూడా నేర్పుతున్నాడు. ఆ తారక మంత్రాన్ని మాకు ఉపదేశించేటువంటి సమయము కోసం మేము 12 సంవత్సరాలు ఇక్కడ చదివితే ఆ వేదాల యొక్క ఉద్దేశం చెప్తాడని ఆ చిన్న పిల్లోడికి అర్థమైన విషయం ఆ రాజుకు చెప్తాడు. అప్పుడు ఆ రాజు అనుకుంటాడు అరే రాజు 100 సంవత్సరాలు బతుకుడే చాలా కష్టం, ఎప్పుడు ఏ యుద్ధంలో ఎవడు చచ్చిపోతాడో ఎప్పుడు ప్రజలు ఓట్లేకపోతే ఎప్పుడు దిగిపోతాడో తెలియని రాజులు ఆనాటి కాలంలో నిరంతరంగా రాజపాలన ఉండేది. ఇప్పుడంటే 5 సంవత్సరాలకు ఒకసారి జనానికి కోపం వస్తే కూరలు లేకుండా ఏం లేకుండా విగేసి వాడు రాజైనా మంత్రి అయినా ఎంత పెద్ద గొప్పడైనా రెడ్డి అయినా రాజైనా కమ్మైనా కాకపోయినా కేవలం ఓటర్ల కోపం వస్తే దానికి తెల్లరకల అవుట్ చాప్టర్ క్లోజ్ అవుతుంది ఎవరిదైనా. ఇప్పుడు ఆనాడు నిరంతరంగా రాజపాలన ఉండేది. ఆ రాజు ఏమనుకున్నాడంటే నేను కూడా యోగ విద్య నేర్చుకుని తారక మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటే నేను కూడా 120 సంవత్సరాలు బతికి ఇంకా జనాన్ని బాగా పీడించవచ్చు కదా అని ఆలోచన వచ్చేసింది రాజుకు. చప్పటి కొట్టండి అందరూ. దీని అంతరార్థం చెప్తాను. అప్పుడు జరిగిన విషయం ఏమిటంటే
ఆ రాజు వచ్చిండు. ఇప్పుడు నేనెట్లా వచ్చి మీకు దీనిపైన వచ్చి నిలబడి మాట్లాడుతున్నాను. అయ్యా గురువు గారు, నేను ఈ రాజ్యాన్ని వెళ్ళే రాజును కానీ నేను సివిల్ డ్రెస్ లో వాకింగ్కి వచ్చిన, అనుకోకుండా మీ పిల్లగాన్ని కలిసిన వెనక మీకు లైన్లో. వాడు ఈ విషయం చెప్పిండు, మీరు చెప్పే తారక మంత్రాన్ని చెప్పిస్తే, యోగా ధ్యానం జపం చేస్తే, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానాన్ని చేస్తే, గురువులను నమ్ముకుంటే 120 సంవత్సరాలు బతుకోవచ్చట. ఇంకేమైనా ఎక్కువ బతికేది ఉంటే ఇంకేమైనా మంత్రమైన నేను పెద్దోండి కాబట్టి నాకు చెప్పొచ్చు, నేను వింటా ఆచరిస్తాను అంటాడు. అప్పుడు రాజు అనుకుంటాడు, వీడికి ఎంత పోయే కాలము, 100 సంవత్సరాలు బతకడమే గొప్ప విషయం, వీడికి 120 150 కావాలట. సరే చేసిన పాపాలు ఎన్నో తెలియదు కానీ, సరే నాయన నువ్వు గుర్రం మీద దిగితే కింద కూర్చుంటే చెప్పొచ్చు అంటే, ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది, వేరే మీటింగ్ ఉన్నది, నేను మీ హనుమాన్ గారికి రాలేను అన్నట్టే. అలాగే ఏం చేశాడంటే ఆయన రేపు వస్తా అన్నాడు. గురువు గారు కూడా రేపు రా, సమయం చూసుకొని అన్నాడు. ఎప్పుడు వచ్చిన ఆ టైంలో ఉదయం బ్రహ్మముహూర్తంలో పిల్లలకు ఉపదేశం చేస్తా ఉన్నాడు గురువు. రాజు అదే టైంలో వాకింగ్ వస్తున్నాడు, ఆయనకు టైం దొరకలేదు. ఆయన టైంకి గురువు ఉపదేశం ఇచ్చే టైం లేదు. గురువు ఉపదేశం చేయడానికి రాజు రావాలి. కానీ అట్లా ఒకరోజు వచ్చాడు, గురువు వచ్చాడు, రెండో రోజు వచ్చాడు, మళ్ళా గురువు మీద నుంచే చెప్తాడు, ఎప్పుడు మంత్రం చెప్తావు, నేను నేర్చుకుని తొందరగా ప్రజలను వేలాలి, 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతకాలని. మూడో రోజు వచ్చాడు, గురువు గారు చెప్పారు ఇలా టైం లేదు, రేపు రమ్మన్నాడు. 4వ రోజు వచ్చాడు, అదే గుర్రంకి కొంచెం కింద దిగాడు, వ్యాన్ దిగినట్టు కొంచెం అంతా దిగి, అయ్యా 3 రోజుల నుంచి వస్తున్నా, నాకు టైం దొరకలేదు, మీటింగు మొన్న రంజాన్ నాడు అలీం పెట్టేటప్పుడు టైం దొరికింది కానీ నాకు ఇప్పుడు దొరకలేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే రాజు పరిస్థితి ఆగమైపోయింది. 4 రోజులైంది, 5వ రోజు వచ్చిండు, మొత్తం గుర్రం దిగి రాజు ఎక్కడైతే గురువు ఎక్కడైతే కూర్చున్నాడో పీఠం దగ్గర పోయిండు, శరణాగతి చేసిండు. ఏమన్నాడు, అయ్యా మంత్రం మీద చెప్పయ్యా, నాకు టైం దొరకలేదు, 4 రోజుల నుంచి ప్రజలతోని నేను మీటింగ్లలో ఉండేది ఉన్నదని చెప్పాడు. అప్పుడు గురువు కూడా ఆలోచన వచ్చింది, సరే వీడు 4 రోజుల నుంచి వస్తున్నట్టే వీడు మొండోడే ఉన్నాడు రాజు అని, సరే ఇలా ఉపదేశం చేస్తా 1 గంటకు రమ్మన్నాడు. 1 గంటలకు కాదు 4 గంటలకు బ్రహ్మముహూర్తం టైంలో సాయంత్రం పూట పిల్లలకు చెప్పే టైంలో రమ్మన్నాడు. సాయంత్రం 4 గంటలకు వచ్చాడు. అదే రోజు వచ్చిన తర్వాత 4 రోజుల నుంచి గురువు తెంపుకుంటున్నాడు కదా రాజును. ఆ రాజుకు మైండ్లో ఉన్నది సమయం దొరికితే వీళ్ళు వేసేద్దామని గురువును. కానీ ఏం చేస్తే మంత్రం దొరకదు, మంత్రం దొరకపోతే మరి మందిరం ముందు కుదరదు, 120 సంవత్సరాలు బతకాలంటే మరి మంత్రం కావాలి కదా. ఆ పరిస్థితిలో రాజు ఏం చేసిండంటే, గురువు గారు మంత్రం చెప్పేదాకా ఉన్నాడు. మంత్రం ఏం చెప్పిండు గురువు, మీరు ఆలోచన చేస్తున్నారా? ఏం మంత్రం? ఓటు మంత్రం కాదు, మందు మంత్రం కాదు, తిని మంత్రం కాదు, తిరిగే మంత్రం కాదు, కేవలం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఇలా చెవులో మన రవికి చెప్పినట్టు ఆయన చెవులో శ్రీరామ జయ రామ జయ జయ రామ అని చెప్పాడు. చెప్పగానే రాజు పీఠమికే దుంగి, ఈ రామ మంత్రం రోజు పొద్దుగల మా గుడిగల పంతులు కూడా అదే శ్రీరామ జయరామ అని చెప్తున్నాడు, ఈ మంత్రానికి నన్ను 5 రోజులు టైం వేస్ట్ చేస్తావు, నీ అనవసరమైనటువంటి వీళ్ళు ఎప్పుడు ఇదే వేసి పని చేస్తారు గురువులు అందరని చెప్పి ఆయనతో దుంకి పారిపోయి సభలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఆయనకు మైండ్లో మాత్రం ఉంది, అరే ఈ మంత్రం లేదా పవర్ ఉంది, లేకపోతే పిల్లలందరూ ఎందుకు వచ్చి హనుమాన్ మాలేసి ఈ యొక్క ఉపదేశం ఎందుకు తీసుకుంటారు, ఏదో ఉంటుంది, కానీ నేను ఏదో తప్పు చేసిన అనుకుని సభలో పోయిండు. ఆ సభలో పోయి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ రాజ్యంలో మన పరిధిలో ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో, నిష్ణాతులైనటువంటి యోగా గురువులు, ధ్యాన గురువులు ఉన్నారో, తారక రామ మంత్రాన్ని జపించేటువంటి ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రం జపానించేటువంటి గురువులను అందరినీ పిలవండి, నాకు ఆ మంత్రాన్ని స్పష్టంగా చెప్పేటువంటి గురువు కావాలి అని పిలుస్తాడు. స్టార్టింగ్ చేస్తే అందరూ ఊరుకుంటారు, గురువులు నాలాగా ఖాళీగా ఉన్నారు, వాళ్ళు కూడా అందరూ వచ్చేసారు. ఒక్కడు కాదు, ఒక్కడికి ఇస్తే 100 మంది వచ్చారు, వేషాలు వేసుకొని అందరూ నేను చెప్తాను అందరూ అటుపక్క ఇటుపక్క ఉన్నారు. ఇప్పుడు మీ హనుమాన్ మాల ఇట్లా ఇటుపక్క అటుపక్క ఉన్నాయో 500 మంది, అటుపక్క ఇటుపక్క అందరు యోగా గురువులు వచ్చారు రాజుకు మంత్రోపదేశం చేద్దామని. ఎవరు రాజు అంటే ఎవరు? ఎమ్మెల్యేకు మంత్రోపదేశం చేస్తే ఊకుంటాడు, కట్నం ఇస్తాడు కదా, ఆలోచనతో అందరూ వచ్చేసారు. కానీ అందరికీ గురువు ఎవడు? ఆ చేతి మీద ఈ రాజుకు చెప్తా అన్న గురువే వీళ్ళందరికీ గురువు. చెప్పండి కొట్టండి. లాస్ట్కి ఈ గురువు వచ్చాడు. వస్తే అప్పుడు అర్థమైంది, అందరూ వచ్చి ఆ గురువుకు, ఈ సభలో ఉన్నటువంటి గురువులందరూ రాజుకు, ఆ గురువుకు దండాలు పెడుతున్నారు. అప్పుడు రాజు ఇట్లా చేతి మీద నిలబడదు, రాజు సంవత్సరం రాజు కదా గొప్ప, అక్కడ గురువు ఎట్లా గొప్ప అవుతాడు? వెంటనే రాజు చూసి, అరే వీడు పిచ్చోడు వచ్చిండ్రా, వీళ్ళు తొందరగా పట్టుకొని బంధించడు అని చప్పట్లు కొడతాడు. చప్పట్లు కొట్టగానే ఎవరు బంధిస్తారు? పట్టులు వెళ్ళి గురువును బంధిస్తారు. అప్పుడు మైకు తీసుకుంటాడు గురువు, అరే నాయనా, ఆ గురుపీఠం మీద నేను గుడ్డిగా ఉండొచ్చు, నాకు గడ్డ లేకపోవచ్చు, బొట్టు లేకపోవచ్చు, బోనం లేకపోవచ్చు, నాకు అధికారం లేకపోవచ్చు, కానీ ఆ గురుపీఠం మీద కూర్చుంటే ఏ మంత్రం చెప్పినా, ఎలుక మంత్రం, పాము మంత్రం, పిల్లి మంత్రం చెప్పినా అది నీకు పారుతుంది, అది గురువుకున్న లక్షణం అని చెప్పిన. కాబట్టి నా శిష్యులే వీళ్ళంతా, మరి నువ్వు వాళ్ళనే పిలుచుకున్నావు, మరి నేనే నీకు చెప్తే నీకు ఎక్కలేదు కదా. కాబట్టి అప్పుడు రాజేమంటాడు, గురువేమంటాడు, బంధించమని చప్పట్లు కొడతాడు. మరి ఈ తారక రామాన్ని నిజంగా దేశమంతా జై శ్రీరామ్ అంటున్నారు, దేనికైనా ఏమి జరిగినా, అవునా కదా? ఎందుకు మనకు బ్రహ్మ లేడా, విష్ణువు లేడా, అమ్మవారు లేడా, ఎందుకు జై శ్రీరామ్ అంటున్నారంటే
ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి కాళికాంబ శుక్రతిథి ఆయన కాలజ్ఞంలో ఒక మాట చెప్పిండు. అంటే కేవలం హిందువులే. ఎందుకో తెలుసా, వీళ్ళకు ఏ మెసేజ్ దొరకదు. ఇలా వినాయక చవితికి వస్తే మళ్ళీ వినాయక చవితి దాకా దగ్గర కూడా రాడు. హనుమాన్ జయంతికి వస్తే హనుమాన్ జయంతి దాకా మళ్ళీ ఎక్కడ కనవాడు. వాడు రోజు 5 సార్లు హ్యాపీగా నమాజ్ చేసుకుంటారు. వాళ్ళకి మెసేజ్ అందుతుంది దేశంలో ఏం జరుగుతుంది. సగం భారతదేశ ప్రజలు అక్కడ స్నానానికి వచ్చారు. కేవలం స్నానం చేయడానికి యజ్ఞాలు యాగాలు కాదు, యుద్ధాలు కాదు. స్నానం చేస్తే వెళ్ళిన స్వామీజీలలో 65 కోట్ల మంది ఒక్కొక్కడు. అది పంతుల సమస్య. ఒక మొల్లాని అడగండి, ఒక చర్చిలో ఫాస్టర్ అడగండి, ఈ రోజు ఎంతమంది క్రిస్టియన్లు జాయిన్ అయ్యారు హిందువులకి వెళ్ళొచ్చి, ఎంతమంది చచ్చిపోయారు వాళ్ళ దగ్గర లీస్ట్ ఉంటుంది. ఒక మొల్లాని అడగండి, ఈ రోజు ఎంతమంది పుట్టారు, ఎంతమంది పోయారు, ఎంతమందికి సమస్య జరిగిందో మొల్ల 5 నిమిషాల్లో మెసేజ్ ఇస్తే 5,000 మంది వస్తారు. మనం పాంప్లెట్ కొట్టియాలి, బ్యానర్లు కొట్టియాలి. ప్రచారం 20 రోజుల నుంచి ఒక 20-25 మంది నిద్రాహారాలు మానేజ్ చేస్తే మహా అయితే నర్సంపేటలో కనీసం 60 నుంచి 70,000 మంది ఉంటారు. సిగ్గుచేడు. కనీస మర్యాద ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత పెద్ద డీజే పెట్టినప్పుడు ఈ ప్రాంత శాసనసభ్యుడు ఎక్కడ అని అడిగితే ఇప్పుడు బ్యానర్ మీద చూసిన దొంతు మహేందర్ రెడ్డి గారని వారికి చప్పట్టు కొట్టండి. చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే పాపం ఎక్కడో బిజీ ఉంటాడు రాష్ట్ర నాయకుడు అన్నప్పుడు, ఎక్కడో ఒకసారి పాల్గొంటాడు. ఇట్లా రాష్ట్రంలో చాలా చోట్ల ఈ హనుమాన్ జయంతి జరుగుతుంది. మరి అందరు నాయకులు కూడా అట్లే తయారయ్యారు. మరి కొన్ని పార్టీలకు పోయినప్పుడు మరి దీనికి ఎందుకు వస్తలేరు అని అడిగే పరిస్థితి లేదంటే మీలో ఐక్యత లేదు. వీడు ఏ చేతుడు ఓట్లు లేకపోతే లేదు, వాళ్ళైతే ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం వాళ్ళలో ఉన్నది కాబట్టి మన లోపల ఈ చీలిక వచ్చింది. కాబట్టి నాకు మహేందర్ రెడ్డి మీద గొప్ప లేదు, ఏ ఎమ్మెల్యే లేదు. కేవలం హిందువులుగా మీరు ఐక్యత రాగం లేకపోతే ఇగో ఇలాంటి సమస్యలు జరుగుతాయని మీకు గుర్తు చేయడమే నాకు ప్రధాన లక్ష్యంగా చెప్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి నర్సంపేట్ గ్రామ పట్టణ ప్రజలు, పుర ప్రముఖులు, హిందూ భక్తులందరికీ, హనుమాన్ భక్తులందరికీ కూడా ఈ మాలాధారణ తీసిన వెంటనే ఈ 41 రోజు పూజగా పాటించిన ఈ బట్టలను తీసుకుపోయి ఆ కొండగొట్టల విజయవాడ కోడెట్ల పడేదుడు, చెట్ల మీద పడేదుడు, మాల తీసేదుడు, ఇది అష్టదరిద్రానికి మూలంగా తీసిన వెంటనే చేతిలో పెట్టుకొని చక్కగా ఇంటికి రండి, ఐరన్ చేయండి, ఇంట్లో పెట్టుకోండి. ఎప్పుడైనా ఇటువంటి హనుమాన్ పూజలు అయినప్పుడు, సత్యనారాయణ కథలు అయినప్పుడు, ఏదైనా పవిత్రమైన యాత్రలు చేసినప్పుడు ఆ బట్టలు ధరించి వెళ్ళొచ్చు. అయ్యో మాల మీద వేయాలి, తర్వాత తీసుకొని మూదరేయాలని మరి ఏ పూజారి చెప్పిండో ఆ పూజారి కూడా చప్పట్టు కొట్టండి. ఇది చాలా తప్పు సుమా, మీ అందరికీ ఆలోచన రావాలి. ఇది శివమాల భక్తులకు, అయ్యప్ప భక్తులకు కూడా అదే. అయ్యప్ప పోయిన నేను శబరిలో ఆడ కూడా ఉన్నటువంటి పంబా నదిలో మొత్తం నల్ల బట్టలన్నీ పడేస్తారు. అక్కడ మాలలని చెట్ట మీద వేస్తారు. చెట్ల మీద కాదు, తీసుకెళ్ళి ఇంట్లో పవిత్రమైనటువంటి ఇంట్లో గుడిలో పెట్టండి, లేదా మీ దేవునరులో కుండలో పెట్టండి. ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు పిల్లల మెడలేయండి. దాన్ని ఇమ్మీడియట్ గా వాడికి ఉన్నటువంటి ఆ జ్వరం పోతుంది, జిచ్చి తలిగడం పోతుంది. 41 రోజులు పవిత్రంగా జపం చేసిన మాల నీ ఇంట్లో ఉండాలి, నీ ఒంటి మీద ఉండాలి, కానీ అడవిలో చెట్ల మీద కాదు ఉండడాలి. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ దీన్ని గుర్తు చేసుకోవాలని సందర్భంగా చేస్తూ, అయితే ఈ యాత్ర మనకు రోడ్డు బ్లాక్ చేశాం. మీరు ఎట్లున్నారంటే బతుకమ్మ అన్నట్టు పోతున్నారు. స్టార్టింగ్ లోనే చెప్పిన, అందుకనే హిందువులకి యూనిటీ లోపం ఉన్నది. ఇద్దరే ఉండాలా. ఆ డీజేకి మధ్యలో కిలోమీటర్ గ్యాప్ లో జనం ఉండాలా. అటుపక్క ఇటుపక్క హోటల్ కాడ వైన్ షాప్ నిలబడుతున్నారు. ఏంది ఇది? ఎటు పోతున్నట్టు మనం రెండే ఉండాలి. ఇటుపక్క ఇద్దరు ఉంటే కిలోమీటర్ ఉంటుంది.
కానీ మన భారతదేశం లోపల పామును, చెట్టును, పుట్టను చివరికి మనని చంపుతారని తెలిసిన వాళ్ళ దగ్గర ఎన్నో కార్యక్రమాలు వాళ్ళతో మనం బిజినెస్ చేసుకుంటాం. తీసుకుపోయి ఆ ప్యాకెట్ బల్బు డబ్బలు పోస్తే పుట్టల మొత్తం పాములు ప్రతి సంవత్సరానికి కొన్ని వేల కోట్ల పాములను చంపేది ఎవరయ్యా అంటే కేవలం సనాతన ధర్మాన్ని పాటించే హిందువులు మాత్రమే. చప్పట్లు కొట్టండి, ఇది ఒప్పుకోవాలి. కాబట్టి వీళ్ళకు మాత్రమే నాగదోషం ఉంటుంది. మరి ఏం చేయాలి? ఇప్పుడు నాకు తీసుకొచ్చి వాటర్ బాటిల్ ఇచ్చినట్టే ఈ గ్రామ సర్పంచో, ఈ గ్రామ నాయకుడు ఎవరో ఒకరు ఆ పుట్ట దగ్గర ఒక పెద్ద తొట్టి పెట్టాలి. పెట్టి ఈ ఊరోళ్ళందరూ ఆ పుట్టలో పోయి భారత్ మాతకి జై, హరహ మహాదేవ్. ఈరోజు పరాభానునామ సంవత్సరం మన తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నర్సంపేట్ మండలం, నర్సంపేట్ పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క శ్రీ వీర హనుమాన్ విజయయాత్రల సందర్భంగా పాల్గొన్నటువంటి అశేష భక్త జనావళికి ఒక చిన్న సూచన ఏమిటంటే, వచ్చేటువంటి మళ్ళీ ఈ యొక్క హనుమాన్ జయంతి వచ్చేలోపు ఈ నర్సంపేటలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ హిందువులకు జరగాలి, హిందువుల యొక్క ఐక్యత కోసం జరగాలని ప్రార్థన చేస్తూ, అలాగే ఈ యొక్క సనాతన ధర్మంలో మనకున్నటువంటి మూలమైనటువంటి ముఖ్య దేవతలలో ఆంజనేయ స్వామి చిరంజీవిగా వెలుగుతున్నాడు. మరి వారి హనుమాన్ జయంతి రోజు వీర హనుమాన్ జయంతి ఈ యాత్రను ఎందుకు జరుపుతున్నారంటే, ఇలా భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆనాడు ఒబామా గారు కూడా, ఆయన బ్రిటిష్ ప్రధానం అమెరికా ప్రెసిడెంట్ అయ్యుండి కూడా హనుమంతుని యొక్క లాకెట్ మెడలో వేసుకోవడం జరిగింది. దాని యొక్క అర్థం ఏమిటంటే, హనుమంతుడు అందరికీ ఆనాడు అతనికి మతంతో సంబంధం లేదు, కులంతో, ప్రాంతంతో సంబంధం లేదు. తనని ఎవరైతే మొక్కి ఉంటారో, తనని ఎవరు సాష్టాంగ దండ ప్రమాణం చేస్తారో వారందరికీ నా దీవెన ఉంటుందని చెప్పినటువంటి ఏకైక మహావీరుడు, పురుషుడు, అటువంటి అధిరథ మహారథుడు దేవ ఆంజనేయ స్వామి వారి యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నర్సంపేటలో జరపడానికి గల కారణం ఏమిటంటే, హిందువులు ఐక్యతా రాగం అనేది తగ్గింది. అది పెరగాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి ర్యాలీలు జరగాలి. ఎంతోమందికి దీని యొక్క లక్ష్యం తెలవాలి. మన యొక్క లక్ష్యం తెలియకపోతే రాబోయే కాలంలో హిందువులు అనేవాడు ఈ విధంగా ఉంటాడని రేపు సాలార్జంగి మ్యూజియంలో గల సాలార్జంగి ఎట్లా హిందువులను చంపిన కత్తులను చూపించి మన పిల్లలకు టికెట్లు పెట్టి చూపిస్తున్నారో, రేపు రాబోయే కాలంలో వచ్చే రోజులు రాకుండా ఉండాలంటే హిందువుల ఐక్యతను తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ నర్సంపేట ఈ యొక్క విజయయాత్ర వీర హనుమాన్ది చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలకు మనకు చేయాల్సిన 3 ఆచారాలని వదిలిపెట్టండి, మూలమైనటువంటి దేవతలను మొక్కండి, ఖచ్చితమైనటువంటి సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసుకొని మన పిల్లలకు తెలియజేయండి. భగవద్గీత, రామాయణ, మహాభారతాల పట్ల అవగాహన కల్పించాలి. భగవద్గీత యొక్క ఒక 7 శ్లోకాలైన పిల్లలకు తెలియాలి. ప్రతి ఇంట్లో హిందూ గ్రంథమైనటువంటి భగవద్గీత, సనాతన ధర్మం పాటించేటువంటి శ్లోకాలు ఖచ్చితంగా ఉండాల్సిన బాధ్యత ఉన్నది. మనకు ఉన్నటువంటి వేదాలు 4, అష్టాదశ పురాణాలు ఎన్ని, మన దేవతలు ఎంతమంది, మనం దేనికి ఏమేమి చేయాలనే విజయాల పట్ల పిల్లలకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలనే ఈ యొక్క నర్సంపేటలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే రక్షక భటుల నిలయానికి, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి చాలామంది ధనవంతులు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యంగా కొనసాగాలని హనుమాన్ భక్తులైనటువంటి హనుమాన్ మాలాదారులే కాకుండా అశేష హిందూ జనాభాలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై శ్రీరామ్, జై హనుమాన్, భారత్ మాతాకి జై. నా పేరు శ్రీ వీరధర్మజ స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠాధిపతి, తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లా, వెల్కటూరు గ్రామం. ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మం బలపడాలని మేము అయోధ్య రామ మందిరానికి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి మనం 2022లో అయోధ్య ట్రస్ట్ నన్ను ఆహ్వానం చేయడం జరిగింది. అందులో భాగంగా రామానుజ విగ్రహాన్ని ఓపెనింగ్లో చిన్నజీర స్వామి వారి పిలుపు మేరకు అక్కడికి కూడా మేము వెళ్ళడం జరిగింది. అలాగే ఆదిశంకరాచార్య విగ్రహము ఎప్పుడైతే ఓంకారేశ్వర్లో జరిగిందో మధ్యప్రదేశ్లో, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు స్వయంగా వారందరూ స్వామీజీలను ఫ్లైట్ టికెట్లు పెట్టి మరీ పిలవడం జరిగింది. ఖచ్చితంగా సనాతన హిందూ ధర్మం బాగుపడే రోజులు వస్తున్నాయి కాబట్టి దీనికి అందరూ హిందువులే దీనికి ఐక్యత రాగానే తీసుకురావాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ, జై హనుమాన్, జై గురుదేవ్, జై శ్రీరామ్, భారత మాతకి జై, గోమాత.